కొడుకులు ఎందుకు పెట్టలేకపోయారు? ఎదవ నా కొడుకులు ఎందుకు పెట్టలేకపోయారు? ముష్టి అన్నమే, ముష్టి 5 రూపాయలే. ఆ ముష్టి 5 రూపాయల అన్నం ఆ నా కొడుకులు వాళ్ళ అమ్మని చేసేవాడికి పుల్లలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట చెప్పు. ఎవడో ఏదో చేస్తున్నాడుగా, చేసేవాడికి మళ్ళీ దీన్ని పుల్లలు వేసి వాడు అట్టాడు ఇట్టాడు చెబుతాడు. చెబుతాలే అది కాదు, నాకు అర్థం కాలే. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం కాల. చేసేవాడికి పుల్లలు పెట్టేది ఏదో ఒకటి చేస్తున్నాడుగా. వాడు చేత రూపాయలు పావులు అంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడుగా. అది కూడా లేకుండా చేస్తాడు. చివరికి కూడి నీళ్ళు కూడా లేకుండా చేస్తాడు జగన్. అంటే నేను నొక్కాను డబ్బులు వేసాను అంటున్నాడు కదా. బటన్ ఎవరికి ఇచ్చాడు? ఓడికి ఇలా. అన్నా ఏం చేస్తుంటారు మీరు? నేను ముఠా పని చేస్తా. ఎంత వచ్చింది రోజు కూలి? రోజు కూలి 400 300 వచ్చిద్దండి. ఎలా ఉన్నాయి మరి పనులు? ఎలా ఉన్నాయి మరి మీకు? ఇప్పుడు ప్రస్తుతానికైతే రేవుల్లో వాటర్ వచ్చింది, ఇసుక డౌన్ అయింది. ఇసుక డౌన్ అవ్వబట్టి కొద్దిగా ఇసుక ఇదిగా ఉంది. ఈ నెల రోజులు ఆగితే ఇసుక వచ్చింది. ఇసుక వచ్చిన బేల్దారి పని, ముఠా పని ఏదైనా ఒకటే వర్క్ అయితే అదే. మరి గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయన్న వర్కులు మరి మీకు? గడిచిన 5 సంవత్సరాలు ఎక్కంగానే అసలు అవన్నీ దేవుడికి వదిలేయాలి. ఎందుకనంటే నాకు బూతులు రాలేక ఏంది, దానికి తోడు ఈ అన్నా క్యాంటీన్ మూసేసినాక ఏంది, ఇప్పుడు మనం రోడ్డు మీద పనికి వస్తున్నాం. పనికి వచ్చినప్పుడు టయానికి ఇంటికి వెళ్ళలేం. భోజనం దొరుకుతుందా? వర్క్ దొరుకుతుందా? దొరకట్లా. దొరకనప్పుడు ఏం చేయాలి? ఎలా ఉంది 5 రూపాయలకు పెట్టే అన్నం మరి మీకు? నెంబర్ 1గా ఉంది. ఇంకా ఇంతకన్నా రైస్ అయిందండి. ఏంది ఉడికి ఉడకన కూరలు గట్టిగా ఉండే మెతుకులతోటి అన్నం పెడుతున్నారంట, నిజమేనా అది? చూడండి, కనిపిస్తుంది కదా. ఒక పేపర్లో ఒక టీవీ ఛానల్లో గట్టిగా చెప్పేశారు దాని గురించి. ఇదిగోండి, ఉడికిన ఇడ్లీ అంట, నూనెలో పొరులాడిన పూరి అంటున్నారు. ఏది ఉడికి ఉడకన గింజలు లాంటి అన్నం పెడుతున్నారు అంటున్నారు కదా. ఇంతమంది జనాభా ఎందుకు తింటున్నారు? అన్నం తినే చేత్తో చెబుతున్నా. ఎందుకు తింటున్నారు? ఆకలి. ఏంది, అన్నం నెంబర్ 1 రైస్ కూడా నెంబర్ 1 రైస్. ఇంకెంతకు మించింది ఏముంది అండి? 5 రూపాయలకు అసలు ఏం దొరుకుతుంది అన్న మార్కెట్లో నాకు చెప్పండి. అసలు సపోజ్ ఆ హోటల్లోకి వెళ్ళండి, ప్లేట్ మీల్స్ తీసుకోండి, ఒక 60-70 రూపాయలు ఉండిద్ది. ఇప్పుడు నేను 400 కూలి చేసుకునేవాడిని, ఆ హోటల్లోకి వెళ్ళి తినగలుగుతానా? ఇంటికాడ భార్య పిల్లల్ని పోషించగలుగుతానా? ఏమైనా చేయగలుగుతానా? చేయలేనుగా. అందుకని చెప్పి ఇప్పుడే భోజనానికి దిగినాక టయానికి మా మేస్త్రి లేడు, నా దగ్గర జేబులో డబ్బులు లేవు. 5 రూపాయలు నీ బోటి అతను అడిగా, అతను ఇచ్చాడు. ఇయ్యంగానే 5 రూపాయలు టోకెన్ తీసుకొని వచ్చి తినగలుగుతున్నావు. అదే నువ్వు 100 రూపాయలు 70 రూపాయలు అడిగితే ఇవ్వగలుగుతావా? ఇస్తారా? అది మనం అసలు పార్టీల గురించి కాదు, మామూలుగా భోజనం గురించి అయితే నేను చెప్పగలుగుతా. అది మరి గడిచిన 5 సంవత్సరాలు ఇలాంటి అన్నం అనేది ఎందుకు పెట్టలేకపోయారు అంటారు జగన్మోహన్ రెడ్డి? అది వాళ్ళ అసమర్థ, వాళ్ళ ఇది అనేది. మనం ఏదైనా అన్నం అంటే ఇక నానా రకాలుగా ఇదయిద్ది. ఏందన్నా అసలు ముఖ్యంగా నేను ఇందాక స్ట్రైట్గా అడిగాను మిమ్మల్ని, ఉడికి ఉడకన అన్నం పెడుతున్నారు, క్వాలిటీ లేనన్నా. ఆగనన్నా, నేను పూర్తిగా అడుగుతా. 5 రూపాయల ముష్టేసి 5 రూపాయల అన్నం ముష్టిలాగా వేసి మీకు రావాల్సిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపేశాడని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నాడు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే చెబుతున్నాడు కదా. ఇదిగో నాకు ఇంకా బూతులు వస్తాయి. ఎందుకంటే నాకు బూతులు వస్తాయి, ఆటోమేటిక్గా బూతులు వస్తాయి. అది ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటున్నా కాబట్టి. నేను నా కొడుకులు నా కొడుకైనా అన్నం పెట్టిన నా కొడుకు ఉన్నాడా? అలా పిల్లల్ని వాళ్ళని అందరినీ కూడా ఇదిగో మీరు అరమాకండి. ఎందుకంటే
ఫ్లైట్లో ఎక్కించుకెళ్ళడానికి కోట్లు ఖర్చు పెట్టుకునే నా కొడుకులు వాళ్ళు ఏంది, కోట్లు ఖర్చు పెట్టుకునే నా కొడుకులు వాళ్ళు. ఇక్కడ ఒక 5 రూపాయల అన్నం నా కొడుకు పెడుతున్నాడు, ఎవడు పెట్టలేడు. వాళ్ళు ఎక్కడన్నా చేయని, ఏదన్నా చేయని, మన పేదోడికి లేనోడికి మన పనికైనా దేనికైనా చంద్రబాబు ఉంటేనే అన్నం. అన్న మీరు చెప్పండి అన్న, అసలు ఎలా ఉంది భోజనం? బాగుంది అన్న, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది, బాగానే ఉంది. బాగానే ఉందంటారా? బాగానే ఉంది. లేదు అసలు బాగాలేదు అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? బాగలేదంటే తినేవాళ్ళకి తెలిసిద్ది అన్న, తినేవాళ్ళకి తెలిసిద్ది బాగుందా బాగలేదనేది. అది తినేవాళ్ళకి తెలిసిద్ది అన్న. తినేవాళ్ళకి తెలిసింది కదా అన్న. అసలు 5 రూపాయలు అన్నం పెట్టి మీకు రావాల్సిన మొత్తం ఆపుతున్నారు అంటున్నారు కదా. ఏం ఆపారన్న? గెలిచింది నెలే కదా, గెలిచింది నెలే కదా, నెలకి అన్నీ ఆపేశారని ఎట్లా అంటారు? కొన్నాళ్ళు గడవాలి, అన్నీ ప్రాసెసింగ్ జరగాలి, ఏ పని జరగాలన్నా టైం పట్టిద్ది. అన్నీ వస్తూనే ఉంటాయి. మొన్న ఇది అన్నా క్యాన్ ఓపెన్ చేశారు, మొన్న పింఛన్ పెంచారు, ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక ఫ్రీ అన్నారు. ఉండే కొద్దీ ప్రాసెసింగ్ అనేది ఇంకా నిదానంగా అన్నీ జరుగుతూనే ఉంటాయి. రాజధాని అమరావతి ఉంది రాజధాని. గత 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి లేక ఏం చేయలేకపోయారు. అలాంటి రాజధానులు ఇప్పుడు పిచ్చి కంపలు ఇవన్నీ చేసి కొద్ది కష్టపడాలి. చేసేవాడికి పుల్లలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట చెప్పు. ఎవడో ఏదో చేస్తున్నాడుగా, చేసేవాడికి మళ్ళీ దీన్ని పుల్లలు వేసి వాడు అట్టాడు ఇట్టాడు చెబుతాడు. చెబుతాలే అది కాదు, నాకు అర్థం కాలే. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం కాల. చేసేవాడికి పొలాలు పెట్టేది ఏదో ఒకటి చేస్తున్నాడుగా వాడు చేత రూపాయల పావుల వంతు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడుగా, అది కూడా లేకుండా చేస్తాడు. చివరికి కూడి నీళ్ళు కూడా లేకుండా చేస్తాడు జగన్. అంటే నేను నొక్కాను డబ్బులు వేసాను అంటున్నాడు కదా, బటన్ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇలా అన్న మీరు చెప్పండి ఫైనల్ గా. చెప్పండి అసలు ఎలా ఉందంటారు మరి వీళ్ళందరూ? ఇందాక నేను బ్రదర్ని అడిగాను 5 రూపాయలు ముష్టి వేస్తున్నారు, మీకు ముష్టి అన్నం వేస్తున్నారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మినిస్టర్ ఇద్దరు మాట్లాడారు. మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? నా కొడుకులు ఎందుకు పెట్టలేకపోయారు? ముష్టి అన్నమే, ముష్టి 5 రూపాయలే. ఆ ముష్టి 5 రూపాయల అన్నం నా కొడుకులు వాళ్ళ అమ్మని. నేను ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తాను. నెలకు 20,000 వస్తాయి. 5 రూపాయలు భోజనం లేకపోతే రోజుకి 100 రూపాయలు 200 ఖర్చు అయింది. అదే 5 రూపాయల భోజనం లేకపోతే ఈ 5 రూపాయల భోజనంతో కొద్ది డబ్బు ఆదా అవుతుంది, కొద్ది ఇంట్లో పరిస్థితులు కూడా మెరుగుపడుతున్నాయి, బాగా లైఫ్ బాగుంది. అదే వాళ్ళకి 5 రూపాయలు వాళ్ళు పెట్టవచ్చు కదా, అదే ముష్టి అంటున్నారు. అదే గత ప్రభుత్వంలో 5 రూపాయలు పెట్టవచ్చు కదా. 5 రూపాయలు ఇచ్చి వాళ్ళ సోమరిపోతులను చేయలేదు, నేను డబ్బులు వేసి వాళ్ళ లక్షాధికారులను చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం వేశారన్నా? అమ్మఒడి ఇంట్లో మనిషికి వచ్చి ఒకరికి వేశారు, 4 పిల్లలు అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తా అన్నాడు. ఒకరికి వేసి అందరికి సోమరిపోతు చేస్తే ఎట్లా చేస్తాడు? కట్టి కదా. మరి ఓవరాల్గా ఏమంటారన్నా? అసలు ముందర ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలే అంటున్నారు, అది వాస్తవమేనా? కాదన్నా, అందరికీ ఇప్పుడున్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నెంబర్ 1గా ఉండిద్ది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఇంకా ముందు ఇంకా సంతోషంగా ఉంటారు. నా కొడుకు ఇప్పుడు నా కొడుకులు అందరూ ఊళ్ళో లేకుండా చేసే పరిస్థితి వస్తాయి. మన ఈ తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరు మిగిలిన ఉండే పరిస్థితి లేదంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ ప్రతిపక్షం లేకుండా కూడా జనం చేస్తారు, ఊళ్ళో లేకుండా చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏపీ అభివృద్ధి అవ్వదన్నా. గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చిన కాంచి ఏదైనా కానీ ఆ ప్రభుత్వంలో ఏ ఇటుకి కానీ ఏ పని కానీ జరగలేదు. రాష్ట్రం సర్వనాశనం అయింది. పక్కన తెలంగాణలో అభివృద్ధి అయింది. అలాంటి మన ఏపీ అలాంటి అభివృద్ధి అవ్వలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నెంబర్ 1గా అయింది. 2029 తిరిగి వస్తాను, నేను ఇంతకింత బదులు తీర్చుకుంటాను అంటున్నాడు అన్న. మరి జగన్మోహన్ రెడ్డి దేని బదులు తీసుకుంటారు? ఒకళ్ళు కేసులు పెడతాం, దాడులు చేసుకోవడం బదులు తీసుకుంటాడా? అదే తప్ప అభివృద్ధి వైపు జనాలకు మంచి చేద్దామని తెలుసున్నప్పుడు ఇంకా అలాంటి నాయకుడే మాకు అవసరం లేదన్న. ఆయన ఎన్నైనా అనుకొని ఓటు వేయరు, జనం అందరికీ తెలుసు. ఎప్పుడు 5 సంవత్సరాలకు వచ్చిందో ఎప్పుడు ఓట్లు వస్తాయని వేసారు జనం అందరూ. మంచి సీట్లు ఇచ్చారు,
ఇంకా ప్రతిపక్షం ఈవీఎం అంటే జనం ఎవరు నమ్ముతారన్నా? ఆయన నమ్ముతాడా? ఫస్ట్లో ఏమన్నాడు, ఈఎంఐ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, నేను బటన్ నొక్కాను ఫ్యానే పడింది అది అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయినాక ఓడిపోయినాక ఫ్యాన్ ఓడిపోయింది, ఈఎం దొంగ ప్రభుత్వం, దొంగ ఓట్లు వేశారు అవన్నీ అంటే ఎట్లాగన్నా? ఓడిపోయినాక ఒక మాట, గెలిచినాక ఒక మాట, అవన్నీ జగన్కే తెలుసు. థ్యాంక్ యూ బ్రదర్.